హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేకే సేఫ్టీ బ్లాగ్స్. ఇప్పుడు ఇవి ఉన్నాయి కదా, ఇవి నెట్స్, సేఫ్టీ నెట్స్ అంటాం మనం. అవుటర్లో పనిచేసిన వాళ్ళకి సేఫ్టీ నెట్స్ అనేది మనం ప్రొవైడ్ చేస్తాం. ఎడ్జెస్లో వర్క్ చేసిన వాళ్ళకి ఇన్ కేస్ ఏమైనా ఎమర్జెన్సీ, ఒకవేళ బెల్ట్ మిస్ అయినా ఏమైనా పడిపోకుండా, దెబ్బలు తగలకుండా, మనిషికి ఏమవ్వకుండా అనేది మనం తీసుకుంటుంటాం అన్నమాట ప్రికాషన్స్. దీని సింగిల్ బ్రేడెడ్ ఉంటుంది, డబుల్ బ్రేడెడ్ ఉంటుంది. దాన్ని మోనో ఫిల్మెంట్ అంటారు, క్యాచ్ నట్స్ కూడా అంటారు. సో ఇప్పుడు మనం ఇది కట్టింది అనమాట మోనో ఫిల్మెంట్ అనమాట. చూసారు, ఇది ఇన్సైడ్ అనమాట. మనం అవుట్ సైడ్ తీసుకుని ఇది ఇన్సైడ్ మొత్తానికి ఇలా డబుల్ జారీ వేసుకొని వర్కింగ్ ప్లాట్ఫామ్ తీసుకున్న తర్వాత పర్సన్కి ఏం కాకుండా మనం సేఫ్టీ ప్రికాషన్ తీసుకుంటాం. సో దీన్ని బ్రాకెట్స్ ఉన్నాయి కదా, ఇక్కడ బ్రాకెట్స్ సపోర్ట్లు తీసుకొని మనం అనేది క్రియేట్ చేసుకొని ఉంచుకుంటాం ముందుగా. తర్వాత మనం ఇలాగా ఐరన్స్తో సపోర్ట్ ఇచ్చి నెట్ను కూడా హైట్ రైజ్ చేస్తాం అన్నమాట. ఎందుకంటే ఒకవేళ మనిషి పడతాడనే కాదు, డబుల్ బ్రేడెడ్ పెట్టుకున్నది. వీళ్ళు ఇప్పుడు మై1 షట్టరింగ్ కొడుతున్నారు, దానికి పిన్స్ ఉంటాయి. ఆ పిన్స్ కూడా కింద పడకుండా, ఎవరికి ఏం దెబ్బ తగలకుండా మనం ప్రికాషన్ అనేది తీసుకుంటాం అనమాట. ఇది ఉంది కదా, ఇది బ్రాకెట్స్ అంటాం మనం దీన్ని. కింద కూడా ఈ స్కఫోల్డింగ్కి వేసి నెట్ కూడా కిందన కూడా నెట్ వేస్తాం అనమాట. ఇది సింగిల్ జాలి. ఒకవేళ ఏమైనా సామాన్లు పడినా ఇందులో పడి ఆగిపోతాయి. పైనుంచి ఒకవేళ మిస్ అయ్యి ఇందులో పడితే ఇందులో ఆగిపోతుంది. ఇది అవుట్ సైడ్ నుంచి ఫ్రెండ్స్. ప్రికాషన్స్ అనేవి మనం కన్స్ట్రక్షన్లో చాలా ఎక్కువ తీసుకోవాలి, ఎందుకంటే హజార్డ్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి. థ్యాంక్ యూ.